5 days. రాష్ట్రం పరీక్షలు చేయించుకొని తీసుకురండి. తీసుకుని బిల్లు చేయించుకోండి. పరీక్ష అన్నవాంటలో ఇట్లా నాలా ముద్దినట్టు ఉంటాయి. ఎందుకంటే అతను మంది ఎక్కువ రావడం వల్ల లివర్ నుంచి బీపీ లివర్ రావడానికి బీపీ ఎక్కువ అయితే అట్లా అయిందన్నమాట. ఏంటంటే స్కాన్ చేసినాము. స్కాన్ ఏంటంటే లివర్ పాడైపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉందన్నమాట. లివర్ సిరోసిస్ అంటే అది గట్టిగా అయితే అట్లా ఉంది. దీనికి ఓన్లీ సొల్యూషన్ మందు ద్వారా ఈ సింటమ్స్ అయితే తగ్గుతాయి. అంటే పొట్ట నొప్పి కానీ పచ్చితలు కానీ అవి తగ్గుతాయి. కానీ మొత్తానికి లాస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పటికే 4వ స్టేజ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించాలి అదనమాట. డోనర్ పెట్టుకోండి ఒకసారి. ఎవరైనా ఇవ్వడానికి కుదరదమ్మా. ఓన్లీ సేమ్ రక్తం గ్రూప్ అనేది ఉండాలి, న్యాచురల్. కానీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఆర్గన్ పైన ఎంహెచ్సి యాంటీజెన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాని కంపాటబిలిటీ చూసుకోవాలి. అవి మ్యాచ్ అయితేనే ఆర్గాన్ని మన బాడీ తీసుకుంటుంది. లేకపోతే మన ఇమ్యూనిటీ దానికి ఎగరెస్ట్గా యాక్ట్ అయ్యి ఆ ఆర్గాన్ని తీసుకోవాలన్నమాట, రిజెక్ట్ చేసుకోవాలన్నమాట. టైం చేస్తాము. మీరైతే ఒకసారి కనుక్కోండి ఎవ్రీ మార్నింగ్ చెప్పి మనమైతే అర్జెంట్గా కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎట్లా బతికేది మన ఏంటి ఆ పేషెంట్ అని వాళ్ళు రిలేటివ్స్ అడుగుతున్నారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మనకి ఇంకా లాస్ట్ అని చెప్తాను. వాళ్ళేమో వాళ్ళు ఎవరు లేరు ఇవ్వడానికి కూడా, బ్లడ్ గ్రూప్ కూడా ఏమన్నా మ్యాచ్ అవ్వట్లేదు, మీరే చూడండి డాక్టర్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆర్గాన్ డోనర్ అంటే ఎక్కడ వస్తారు కావట్లేదు. వాళ్ళకి ఏమవుతుందో ఏమో అని భయం ఉంది అసలు. అవునా, ఎంత ఏజ్? 43 పేషెంట్. అవునా, లైక్ నా పేషెంట్ కూడా ఒక లైక్ అలా ఇంచుమించు అదే ఏజ్ ఉండేది, 40 to 42. అవునా, ఎవరు ఏమైనా పేషెంట్కి? ఏం లేదు, ఆర్టీఐ తీసుకొని వచ్చిండు, బ్రెయిన్ డెత్ అయింది. లైక్ హార్వర్డ్ క్రైటీరియా ప్రకారం ఎక్స్టర్నల్ స్టిఫ్నరీ అన్రెస్పాన్సివ్నెస్ ఉండే అండ్ యాప్నియా ఉండే, ఇంకా ఈజీలు కూడా స్ట్రైట్ లైన్ వచ్చిండే, మళ్ళీ పెయిన్కి టచ్కి రెస్పాన్స్ ఏం చూపించలేదు. ప్యూపిలరీ లైట్ ఎఫెక్ట్స్కి కూడా అసలు చూపించలేదు. అసలు బతికే కండిషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. లైక్ చాలా ట్రై చేసి ఉండే కానీ లైక్ ఇప్పుడు కొంచెం లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. అవునా, మా పేషెంట్ కూడా ఓ పాజిటివ్. మరి ఏజ్ కూడా సిమిలర్ ఉంది. మరి ఈ పేషెంట్కి ఆ పేషెంట్ ఆర్గాన్ డొనేషన్ ఇస్తే
పేషెంట్ బతుకుతాడు చెయ్యొచ్చు, కానీ ఒకసారి అడగాలి వాళ్ళ కుటుంబ సభ్యురాలు వాళ్ళ పేరెంట్స్ని అట్లా ఒకసారి అడిగితే ఆయన ఒకసారి చెప్పి చూడు, ఎందుకంటే ఇతని ప్రాణం నిలబడుతుంది, వాళ్ళకి కూడా ఒక లైఫ్ని కాపాడిన సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఎట్లనో అతను ఇంకా మళ్ళీ లైఫ్కి తిరిగి రాలేదు. మోస్ట్లీ రివైవ్ అవ్వడం చాలా కష్టం. ఒకసారి ట్రై చేయి కాదు, కానీ వీళ్ళకి కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా కొంచెం సంతృప్తిగా ఉంటారు వాళ్ళ లైఫ్కి. వాళ్ళు వేరే అతని ఇచ్చినప్పుడు ఒకసారి అడిగి చెప్తాను. ఇప్పుడే డాక్టర్స్ తోటి మాట్లాడినాము. మన అబ్బాయి కొంచెం బతకడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒక 5% మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు రికవరీ ఛాన్సెస్. ఇప్పుడు కొంచెం ఆఖరి స్టేజ్లో ఉన్నాడు. ఇట్లా ఉంది మరి పరిస్థితి. అదే స్టేజ్లో ఉన్న అబ్బాయి ఇట్లా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉందన్నమాట అతనికి. సో ఒకవేళ మీ అంగీకారంతో చెప్తున్నాను, అంటే మన అబ్బాయి అయితే లైక్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, బతికే ఛాన్సెస్ అంతగా లేవు. మేము ప్రయత్నం చేసినాము, మీరు కూడా చూసినారు. కానీ ఇప్పుడైతే కొంచెం ఇది బాధాకరమైన విషయమే. కానీ ఈ అబ్బాయికి అయితే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంది. సో ఒకవేళ మీ అంగీకారంతో ఇవ్వగలిగితే మన అబ్బాయిని అట్లీస్ట్ ఒక ప్రాణాన్ని కాపాడినట్టు ఉంటుంది. మళ్ళీ మీ అబ్బాయిని ఆ అబ్బాయిలో చూసినట్టు కూడా ఉంటుంది. ఒకసారి మంచిగా ఆలోచించి చెప్పండి అమ్మా. సరే, అబ్బాయి బ్రతకడం కష్టం అంటుంది కాబట్టి ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అని చెప్పారు కదా, అందుకని మేము ఆలోచించి మన బాబు వల్ల ఇంకొక ప్రాణం బ్రతుకుతుంది అని అంటే మనం సంతోషంగా మేడం వాళ్ళకి చెప్తామని మేము అనుకొని మా బాబు లివర్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆయనకి జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. ఆ బాబు బ్రతికినంత కాలం మా బాబుని చూసుకున్నట్టు మేము సంతోషపడుతున్నాము. సరే, మా బాబుని ఎట్లాగో మేము కోల్పోతున్నాం కాబట్టి మా బాబు లీవర్ వల్ల ఇంకో ప్రాణం బ్రతుకుతుంది అంటే మాకు సంతోషమే. చేయండి మేడం, తీసుకోండి. బాబుని చూసి మా బాబు నా బాబులో చూసుకుంటూ సంతోషిస్తాను. ఇంకో ప్రాణం ఇచ్చినట్టు తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ.